ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే నిందితులు తిరుపతన్న, భుజంగరావు ఇద్దరు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పైన మాకు బెయిల్ ఇవ్వాలి, ఇప్పటికే విచారణ పూర్తయింది, కస్టడీ పూర్తయింది, ఛార్జ్ షీట్ కూడా పోలీసులు దాఖలు చేశారు కాబట్టి మాకు ఇకపై బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా నిందితుల తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా ఈ కేసు ఇంకా కీలక దశలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పేసి కూడా ఇటు పోలీసుల తరపున పీపీ వాదనలు వినిపించడం జరిగింది. మార్చి 10న కేసు నమోదైంది కాబట్టి ఇప్పటివరకు జరిగిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పోలీసులు ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు తెలపడం జరిగింది. దాంట్లో చాలా ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఐబి కార్యాలయంలో ఎవిడెన్స్ని ధ్వంసం చేశారు, ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు కాబట్టి పూర్తి విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ముఖ్య నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు, ఓ మీడియా సంస్థ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇద్దరు అమెరికా పారిపోయారు. వారిని ఇండియాకి రప్పించి విచారించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు కాబట్టి ఈ తరుణంలో నిందితులకు బెయిల్ ఇస్తే ఎవరైతే సాక్షులు బయట ఉన్నారో వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నిందితులకి బెయిల్ ఇవ్వొద్దని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. హైకోర్టు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుని సుమోటోగా తీసుకోవడం జరిగింది. బిగ్ టీవీలో వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఎవరైతే నిందితులు ఇటు తిరుపతన్న, భుజంగరావుకు సంబంధించిన కన్ఫెషన్ కాపీని బిగ్ టీవీలో వరుస కథనాలు ప్రసారం చేశాము. దాంట్లో భాగంగానే సుమోటోగా హైకోర్టు ఈ కేసును తీసుకొని విచారించింది. ఈ జూలై 3కి విచారణ వాయిదా వేసింది. ఇది ఇటు డీజీపీకి, గవర్నమెంట్కి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు కోరింది. కాబట్టి కేసు విచారణ జరుగుతున్న ఈ సందర్భంలో నిందితులకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ తరపున పీపీ వాదనలు వినిపించడం జరిగింది. ఇక ఛార్జ్షీట్లో ఇప్పటివరకు మొత్తం 4 నిందితులుగా అరెస్ట్ చేశాము. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్టు తెలపడం జరిగింది. అందులో భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు 4 అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి వారికి అరెస్ట్ వారెంట్ కూడా నాంపల్లి కోర్టు నుండి తీసుకున్నారు కాబట్టి వారికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ కేసులో చాలా కీలకమైన అంశాలు రాబట్టే ప్రయత్నం ఉంది. ఇప్పటికే ధ్వంసం చేసిన ఎవిడెన్స్ని కూడా బిల్డ్ చేశామని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఉన్న టెక్నాలజీ ద్వారా వీరు ఏదైతే ధ్వంసం చేశారో హార్డ్ డిస్క్లు కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారు ఎస్ఐబిలో చాలా ఎవిడెన్స్ని అంతా కూడా ధ్వంసం చేశారు కాబట్టి దాన్ని ఉన్న టెక్నాలజీ ద్వారా బిల్డ్ చేశామని చెప్పేసి పోలీసులు కోర్టుకు తెలపడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. ఇంకా చాలామందిని కేసులో విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా ఆ ఇన్వెస్టిగేషన్లో దూకుడు పెంచింది ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ అంటే ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి కొద్దిగా స్లో అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా హోంశాఖ పైన పోలీసు అధికారుల సమీక్ష నిర్వహించడం జరిగింది. నిన్న కమాండ్ కంట్రోల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు పైన కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, అసలు ఏం జరిగింది, ఎక్కడ విధ్వంసం చేశారు, ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేశారనే రిపోర్ట్ను కూడా పోలీసులని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కేసు చాలా కీలక దశలో విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో పలు అంశాలను కూడా పోలీసులు అధికారులు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కుట్ర పూరితంగానే ఈ ఎస్ఐబిలో పనిచేసినటువంటి 6 కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి ఎవరైతే ఎవిడెన్స్ ఉందో ఎస్ఐబి కార్యాలయంలో దాన్ని ధ్వంసం చేశారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తెల్లారే అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి భుజంగరావు, తిరుపతన్న మరికొంతమంది అధికారులతో కలిసి అక్కడ ఈ ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేసి కొత్త హార్డ్ డిస్కులు, కంప్యూటర్స్ అన్నిటిని కూడా అక్కడ అమర్చారు కాబట్టి వాటన్నిటిపైన విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా కోర్టుకు పోలీసులు ఛార్జ్షీట్లో తెలపడం జరిగింది. ఇంకా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం